నేటి క్రైస్తవ జీవితం కలిగినటువంటి విశ్వాసిగా నీవు ఉన్నావు. అయితే దేవుడు నీకు అనుగ్రహించిన దేహాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చే విధంగా జీవించాలి కానీ దేవుని నామానికి అవమానం తెచ్చే విధంగా నువ్వు ఏమాత్రం కూడా జీవించకూడదని ప్రభు పేట నీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఒక ప్రామాణికమైనటువంటిది మన జీవితానికి. కాబట్టి వాక్యానికి కట్టుబడి జీవించను తప్ప వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో మీరు పాలు పంపులు పొందకూడదు అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మీ దేహము దేవుడు మీకు అనుగ్రహించాడు. ఎందుకు దేవుడు మిమ్మల్ని సృష్టించాడు అని అంటే దేవునికి మహిమ తేవాలని. నాకు రావాల్సిన మహిమ మరెక్కడికో వెళ్ళిపోతుంది అంటాడు దేవుడు. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివి ఆ జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించు, ఆయన మహిమపరచు, ఆయన కనపరచు. నన్ను ప్రేమించు వారి విషయంలో ఏం చేస్తానన్నాడు? 1000 తరాల ఆశీర్వాదం ఇస్తాను అన్నాడు. తరతరాలు దేవుడు ఆశీర్దిస్తానంటాడు. నన్ను ద్వేషించు వారిని తండ్రుల దోషం వారి పిల్లల మీదకి దేవుడు పంపిస్తానన్నాడు. ఒకవేళ చేతనైతే దేవుణ్ణి ఆరాధించు, దేవుని ప్రేమించు, దేవుని మహిమపరిచే విధంగా జీవించు. అంతే తప్ప దేవుని నామానికి అవమానకరమైన విధంగా నువ్వు జీవిస్తే అది శాపం నిన్ను, నీ కుటుంబాన్ని, మీ తరతరాలని వెంటాడద్దనేటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడి స్థితిలో నిన్ను ఉంచాడు అనంటే ఇంత స్థితిలో ఆరోగ్యంతో, ఆశీర్వాదంతో, అభివృద్ధితో, క్షేమంగా దేవుడు నిన్ను ఉంచాడు అనంటే నీ ద్వారా దేవునికి మహిమ రావాలని. హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? అది మీరు పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నారు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతోనే ఆరాధిస్తారు. హల్లెలూయా. మనం క్రియల వల్ల దేవుని ఆరాధించలేం, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. ఏదో క్రియల్లో నేను భక్తి గలవాడిని అని చెప్పి 2 చేతులు జోడించేసి చర్చిలోకి వచ్చి మోకరించేసి స్తుతి స్తోత్రం అయినా కాపాడు ఆమేన్ అని వెళ్ళిపోతే కాదు. నీ మనసుతో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? మనసుతో దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? ఆత్మతో ఆరాధించగలుగుతున్నావా? ఆత్మ దేవునికి కావాల్సింది. హల్లెలూయా. నీ శరీరం కట్టి కాబట్టి, అది మట్టి కాబట్టి ఇక్కడే విడిచిపెడుతుంది. హల్లెలూయా. విడిచిపెట్ట వెళ్ళిపోతాం. కాబట్టి మన ఆత్మ మాత్రం పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆత్మ, కాబట్టి మన ఆత్మతో ఏకమైనప్పుడే దేవుని సాన్నిధ్యంలో, దేవుని రాజ్యంలో మనం ఉండగలం. సభకు హల్లెలూయా. మీ దేహము దేవుని ఆలయముగా దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకుంటున్నాడు. అలాంటి ఆలయంగా ఉండవలసినటువంటి దేహాన్ని కలిపి చెరిపే విధంగా ఈ లోకంలో జీవిస్తున్నావుగా. ప్రభు అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం.